తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును ప్రశ్నిస్తోంది సిట్. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్నారు శ్రవణ్ రావు. సుప్రీంకోర్టు అరెస్ట్ నుంచి ఊరట కలిగించడంతో విచారణకొచ్చారాయన. శ్రవణ్ రావు విచారణలో కొన్ని కీలక విషయాలు రాబట్టబోతున్నారు పోలీసులు. శ్రవణ్ రావు విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ట్యాపింగ్ కేసులో సిట్ కార్యాలయంలోకి శ్రవణ్ రావు కొద్దిసేపటి క్రితమే విచారణకు హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం అతన్ని సిట్ ఇన్ఛార్జిగా ఉన్న ఏసీపీ వెంకటగిరి అతన్ని విచారిస్తున్నారు. అతనితో పాటు ఈ కేసుకు సంబంధించిన ఇతర సిబ్బంది కూడా అతన్ని విచారించబోతున్నారు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో 3 అంశాలలో శ్రవణ్ రావుని విచారిస్తున్నారు. అందులో ప్రధానంగా ఒకటి, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది ప్రభాకర్ రావు తో పాటు ప్రణీత్ రావుకి ఇతనే ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రణీత్ రావు విచారణలో చెప్పాడు. కాబట్టి అసలు ఎందుకు మీరు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఒకటి, అలాగే ఎవరు చెప్తే మీరు ఆదేశాలు జారీ చేశారనేది రెండవది, మూడవది ఈ ఆదేశాలు జారీ చేయడం వెనుక ఎవరికి లబ్ధి చేకూరింది అన్న దానికి సంబంధించి దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అంటే 2023లో ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్లకు ఎవరైతే ఆర్థికంగా సహాయం చేస్తున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని మీరు ఏ విధంగా సేకరించారు, ఎందుకు మీరు ఆ నెంబర్లను అంటే ఆ నెంబర్లు అసలు ఎవరిచ్చారు మీకు, ఆ నెంబర్లని ఎస్ఐబికి ట్యాపింగ్ చేయాలంటూ మీరు ఏ అధికారంతో వాళ్ళకు చెప్పారు అన్న దానికి సంబంధించి అతని నుండి వివరాలు రాబట్టబోతున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు రాధాకిషన్ రావుతో పాటుగా తిరుపతన్న, అలాగే ఇటు భుజంగరావు, మెయిన్గా ఎస్ఐబి డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళని జైలుకు కూడా తరలించారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా బెయిల్పై ప్రస్తుతం బయట ఉన్నారు. వీళ్ళందరూ కూడా విచారణలో శ్రవణ్ రావు చెప్పిన ఆదేశాల ప్రకారం తాము కొన్ని ఫోన్లు ట్యాప్ చేశామనేది కూడా వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. ముందుగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో శ్రవణ్ రావుకు సంబంధించిన పేరు ఎక్కడ కూడా ముందుగా ప్రణీత్ రావు అరెస్ట్ చేసిన సమయంలో ఎఫ్ఐఆర్లో లేదు. కానీ ఎప్పుడైతే శ్రవణ్ రావు తన స్టేట్మెంట్లో ప్రణీత్ రావును ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, ప్రణీత్ రావు అరెస్ట్ చేసిన సమయంలో శ్రవణ్ రావుకు సంబంధించిన వివరాలు చెప్పడంతో అప్పుడు అతన్ని A6గా శ్రవణ్ రావుని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అవి ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో శ్రవణ్ రావు తన పేరు నమోదైందో అప్పటి నుండి కూడా అతను విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అతను తిరిగి అమెరికా నుండి ఇండియాకి రావడం జరిగింది. ఈ నెల 26వ తేదీన అతనికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది, ఈరోజు విచారణకు రావాలంటూ. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అతను సిట్ కార్యాలయానికి రావడం జరిగింది. సిట్ కార్యాలయంలో ప్రస్తుతం శ్రవణ్ రావుని విచారిస్తున్నారు. మొత్తం 3 అంశాలలో అతన్ని విచారించబోతున్నారు. అయితే విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అన్న దానికి సంబంధించిన అంశంలో శ్రవణ్ రావు విచారణ చాలా కీలకంగా మారబోతుంది. అతను చెప్పే సమాధానాల ఆధారంగా ఈ కేసు తదుపరి దర్యాప్తు ఉండబోతుంది. అలాగే ఇప్పటి వరకు ఈ 4 ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నతో పాటు ప్రణీత్ రావు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా శ్రవణ్ రావును కూడా విచారించబోతున్నారు. శ్రవణ్ రావు ట్యాప్ చేసిన ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నో వాటికి అన్నిటికి కూడా ఎక్కడి నుండి సంపాదించారు, ఏ విధంగా మీరు ఫోన్ ట్యాప్ చేయడానికి ప్రయత్నించారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అతని నుండి వివరాలు రాబట్టబోతున్నారు సిట్ బృందం. కెమెరామెన్ రాకేష్, ఆదర్శ్ 9 హైదరాబాద్.